పీక్, పీక్, పీక్ అంతే. మొత్తానికి 'ధురంధర్' చూడడం జరిగింది. నిజంగా అసలు ఎందుకు సోషల్ మీడియాలో ఇన్ని ఎడిట్స్ పడుతున్నాయి? ఎందుకు ఎంత క్రేజ్ వచ్చిందని అనుకునేవాడిని. అస్సలు తప్పులేదు. ఇంకో 100 ఎడిట్స్ పడినా తప్పులేదు. ఆ యాక్టింగ్‌కి, మ్యూజిక్‌కి ఎస్పెషల్లీ అక్షయ్ ఖన్నా ఆరా అయితే మామూలు పీక్ లెవెల్ కాదు. అసలు అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ స్క్రీన్ మీదకొచ్చిన ప్రతిసారి మిగతా వాళ్ళెవ్వరిని కనిపించనివ్వను అనే లెవెల్‌లో యాక్ట్ చేశారు. రియల్లీ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. బట్ ఓవరాల్ సినిమా నాకైతే యావరేజ్ అనిపించింది. ఇంట్రో బావుంది. ఎండింగ్ బావుంది. కానీ మధ్యలోనే రెహమాన్ డకైతున్న చోట్ల తప్ప మిగతావి బోర్ కొట్టేసాయి. వాళ్ళు ప్లాన్స్ వేసుకోవటం, 'హంజా' వాటి కోసం వెళ్ళడం ఇవన్నీ ఎందుకో అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపియలేదు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మ్యూజిక్ అండ్ పెర్ఫార్మన్సెస్ ముందుకు వెళ్ళేలా చేసింది. రైటింగ్ అంత ఎంగేజ్ చేయలేదు. స్టైల్ సూపర్. బట్ సబ్స్టెన్స్ తగ్గింది. మేబీ నాకు ఎక్స్‌పెక్టేషన్స్ హెవీగా ఉండడం వల్లో ఏమో సాటిస్ఫాక్షన్ లేదు. నన్ను ఇంకోసారి చూడమని అన్నా గాని ఓన్లీ ఇంట్రో అండ్ మధ్యలో అక్షయ్ ఖన్నా ఉన్న పోర్షన్స్ అండ్ క్లైమాక్స్ అంతే. ఇక మిగతావన్నీ స్కిప్ కొట్టేస్తా. అయితే నేను ముందే కొంత గమనించా. ఎడిట్స్ అన్నీ కూడా రెహమాన్ క్యారెక్టర్ నుంచే పడుతున్నాయి. యాక్టింగ్ నుంచి, ఆ క్యారెక్టర్ నుంచే డైలాగ్స్ కానీ, బీజీఎం ఇవన్నీ పడుతున్నాయి కానీ, మూవీ సబ్స్టెన్స్, థ్రిల్లింగ్, ఎంగేజింగ్ ఫ్యాక్టర్ ఎందుకు రైటింగ్ గురించి అంతగా మాట్లాడుకోవట్లేదు అనుకునేవాడిని. మేబీ ఆ క్యారెక్టర్ బాగా హైలైట్ అవ్వడం వల్ల ఏమో అనుకున్నా గానీ, ఆ క్యారెక్టర్ పోర్షన్స్ మాత్రమే ఎంగేజ్ చేసాయని తెలుసుకోలేకపోయా. ఎందుకంటే 'ఆదిత్య దర్శ్ ఊరి ది సర్జికల్ స్ట్రైక్' సినిమాకి నేను ఫ్యాన్‌ని. అది చూసినప్పుడు అసలు ఎస్పెషల్లీ మాటలు రాకుండా అలా చూస్తూ ఉండిపోతాడు చూసావా? అక్కడ మామూలుగా ఉండదు. ఇక్కడ ఎక్కువగా 'హంజా' అక్కడ గ్యాంగ్‌లో ఎలా కలిసిపోయాడనే దాని మీద ఫోకస్ చేశారు. బట్ యాక్చువల్లీ దొరికిపోతాడనే టెన్షన్‌తో కూడిన స్ట్రైక్స్ మిస్ చేశారు. ఎక్కడో చివర్లో తెచ్చారు. అది బావుంది. కానీ మధ్యలో ఆ టెన్షన్ ఏం క్రియేట్ అవ్వలేదు. సో క్లియర్‌గా చెప్పాలంటే అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ కనిపించిన ప్రతి సీక్వెన్స్ బావుంది. క్యారెక్టర్ రైటింగ్ వల్లో, మరి యాక్టింగ్‌లోని ఆరా వల్లో అనేది చెప్పలేం గానీ బట్ మిగతా సీక్వెన్సెస్ చాలా వరకు బోరింగ్‌గానే ఉన్నాయి నాకు. 'రణ్వీర్' నుంచయితే ఇంట్రో అండ్ క్లైమాక్స్ చాలా బావున్నాయి. అండ్ నాకెందుకో నెక్స్ట్ ఏంటి అనే దాని మీద ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎలాగో దీనికి హైలైట్‌గా నిలిచిన అక్షయ్ ఖన్నా క్యారెక్టర్‌నేమో చంపేశారు. తన మీద హై అయిన 'అర్జున్ రాంపాల్' క్యారెక్టర్ మీద అసలు మినిమమ్ హై లేదు. ఇంకా దీనికేమనిపిస్తుంది? ఎవరిష్టం వాళ్ళదిలెండి. నాకెందుకో మేకర్స్ 'రెహమాన్ డకైత్‌ని' మళ్ళీ పెడతారని అనుకుంటున్నా. అంటే గతం మీద గ్లింప్సెస్ వేస్తూ నేరేట్ చేయటం అన్నమాట. బికాజ్ అక్షయ్ ఖన్నా చేసిన సెన్సేషన్ అలాంటిది మరి. డెఫినైట్‌లీ ఆ క్యారెక్టర్‌ని పెట్టకుండా దింపరనుకుంటున్న పార్ట్ 2ని మీరేమంటారు? అలాగే ఇది చూసాక ఫ్యూచర్ కంటే పాస్ట్ మీదే మోర్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. మెయిన్‌లీ మన ఏజెంట్ 'జస్‌క్రిత్ సింగ్' నుంచి. అక్కడ గ్యాంగ్‌కి హెడ్ అయ్యి ఇక్కడ ఇన్ఫో పాస్ చేయడం మీద కంటే అసలు తన గతం ఏంటి అనేది మోర్ క్యూరియస్‌గా ఉంది నాకు. నేనింకా ఇందులో మొత్తం చూపిస్తారనుకున్నా గానీ బట్ అంతగా ఇవ్వలేదు. అదొకటే ఎక్సైట్ చేస్తుంది నాకు. ఇంకా 'ఇక్బాల్‌తో' ఫైట్ ఇవన్నీ అయితే నాట్ ఇంట్రెస్టెడ్ నా వరకు. ఓన్లీ ఏజెంట్ ఫ్లాష్ బ్యాక్ అండ్ డెప్త్. పర్ఫార్మెన్సెస్ వైస్ ఆబ్వియస్‌లీ అందరూ సిక్స్‌లు కొట్టారు. కానీ అక్షయ్ ఖన్నా ప్రతి బాల్‌ని బౌండరీ కాదు స్టేడియం బయటికి కొట్టేశారు. టెక్నికల్లీ సినిమా సాలిడ్. అందులో నో డౌట్ ఎక్సలెంట్. 'ఆదిత్య ధర్' మ్యూజిక్ చాయిస్ చాలా బావుంది. ఫైనల్లీ నా వరకైతే మరీ అని కాదు గానీ పర్లేదు. యావరేజ్‌గానే అనిపించింది. నేనైతే హిందీలోనే చూసాను. తెలుగు డబ్బింగ్ చెక్ చేశా బావుంది. మీ ఇష్టం మరి ఏ లాంగ్వేజ్‌లో అయినా. కానీ దీని విషయంలో ఒరిజినలే. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ నెట్‌ఫ్లిక్స్. సినిమా మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.